నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎవరు తమిళనాడులో సీఎం కాబోతుంది? మరి ఇప్పుడు కొత్తగా పేరైతే ఒకటే వినిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అని పేరు కూడా వినిపిస్తుంది. నిజంగా మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు సీఎం కాబోతున్నారు అనే దాని మీద డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఏంటి అసలు మొన్నటి వరకు కూడా నిన్న మన ఏ ఛానల్ చూసుకున్నా సరే, ఎక్కడ చూసినా సరే టీవీకే విజయ్ అన్నారు. మరి ఇప్పుడు టీవీకే విజయ్ మరి వెనకబడి ఉన్నారు. మరి ఎవరు అసలు తమిళనాడు రాజకీయాల్లో సీఎం ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మేడం? మరి ఇప్పుడు కొత్త ఏమో రజనీకాంత్ పేరు వినిపిస్తుంది. ఏంటి మేడం దీని గురించి? ఇప్పుడు తమిళనాడు మీరు అడిగారు. తమిళనాడులో ప్రెజెంట్ అయితే విజయ్ని కాదని ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజలు ఊరుకోరు. ఇవాళ మీరు చూస్తే ఏడుస్తున్నారు, కోసుకుంటున్నారు, రక్త తర్పణాలు చేస్తున్నారు. ఒకతను వాళ్ళ ఇంటి ముందు పూలు జల్లి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేసి ఏడ్చాడు, ఇంకా ముఖ్యమంత్రిని చేయట్లేదని. అంటే ఇవాళ ఒక ఉద్వేగంలో ఉన్నారు ఎవరు, విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా. కాబట్టి విజయ్కి ఇవాళ వేరే ఆప్షన్ లేదు. విజయ్ చేసిన తప్పిదం ఏంటంటే కాంగ్రెస్ అసలు యాక్చువల్గా విజయ్ కంటే ముందు విజయ్ తండ్రి చేశాడు. మనం ఎవరో అది మర్చిపోతున్నాం మనందరం. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ని ఆహ్వానించాడు. అది చాలా పెద్ద బ్లండర్. నేను ఆ రోజే చెప్పా, అసలు తండ్రి ఎవరు ఇక్కడ, ఎవరు అడగాలి? విజయ్ అడగాలి ఎవరినైనా కూడా. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళంతా వాళ్ళు వచ్చేసారు, కాంగ్రెస్ వాళ్ళు గద్దలా వాలిపోయారు. వాలిపోగానే ఈయన కూడా ఒప్పేసుకున్నాడు. అక్కడ జరిగింది మిస్టేక్. కాంగ్రెస్ని పక్కకు ఉంచి ఓకే వి విల్ డిస్కస్ అని ఉంటే ఇవాళ బీజేపీ ఆట ఆడుకోదు. ఇవాళ ఏఐడిఎంకేలోంచి ఒక 25 మందో 27 మందో వచ్చేస్తారు, కలిసిపోతారు అన్నారు. కానీ మొన్న మొన్న సాయంకాలం పరిస్థితి ఏంటి? ఇంకేముంది, డిఎంకే ఏఐడిఎంకే కలిసిపోతాయి, ఫామ్ చేసేస్తారు. ఎడప్పాడి పళనిస్వామి హీ విల్ బి ద చీఫ్ మినిస్టర్ అండ్ ఎవరు, ఉదయనిధి స్టాలిన్ డెప్యూటీ సీఎం. మొన్న మాట్లాడుకున్నది అది. నిన్న పొద్దునకి మొత్తం పిక్చర్ ఎందుకు మారింది? మీరు అన్న మీ రజనీకాంత్ మొన్న వెళ్ళి స్టాలిన్ని కలిశాడు. మొన్న సాయంకాలం ఎప్పుడు నాకు టైం గుర్తులేదు. జస్ట్ అతను ఏంటి, స్టాలిన్ని జస్ట్ వెళ్ళి విజిట్ చేశాడు. వెంటనే స్పెక్యులేషన్స్, ఒక రజనీకాంత్ వాళ్ళకి సయోధ్య కుదురుస్తున్నాడు, రజనీకాంతే సీఎం. పిచ్చావేర్రా, రజనీకాంత్ ఎలా సీఎం అవుతాడు, ఎందుకు అవుతాడు? ఇంకా వెంటనే ట్రిచి వెస్టా ఈస్టా అక్కడి నుంచి నిల్చోబెడతారు. అంటే గాలి కంటే వేగంగా వెళ్ళేది వార్తలు కాబట్టి వార్త ప్రయాణిస్తుంది, దాందే ఉంది. 96, 95, 96 మీకు తెలియదు ఎంత పీక్ స్టేజ్ అంటే. మేమందరం కూడా ఎన్ని ఆర్టికల్స్, రజనీకాంత్ నన్ను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడేవారు, మీరు నమ్ముతారో లేదో. నాకు అప్పుడు బాగా తెలుసు రజనీకాంత్. సో ఆ టైంలో కూడా ఆయన డెసిషన్ తీసుకోలేకపోయారు. అది మంచిగా చేయడా మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి? రజనీకాంత్ వద్దనుకున్నారు, ఆయన ఆలోచన ఏంటో మనకు తెలియదు. అందులో ఆయన కొంచెం స్పిరిచువల్ వేలో ఉంటారు. సో మరి రాజకీయాలు వంటబట్టవని అనుకున్నారేమో. ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళే పార్టీ పెట్టి కలిపేశారు కదా, మెర్జ్ చేశారు కదా. సో ఇలా వీళ్ళందరినీ కాదని ఇవాళ విజయ్ వచ్చి ఫ్యాన్స్, ఇవాళ జెన్జీ కిడ్స్, విమెన్, మొత్తం మహిళల ఓట్లు ఇవాళ అసలు ఇప్పుడు మీరు విజయ్ని కాదని డిఎంకే ఏడిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు ఒప్పుకోరు. డిఎంకేని శాశ్వత సమాధి చేస్తారు. ఇవాళ వాళ్ళు ద్రవిడవాదాన్ని వద్దనుకుని వాళ్ళు ఆహ్వానించారు విజయ్ని. విజయ్ ఏమి మిరకిల్స్ చూపించలే, విజయ్ ఏమి కొత్తగా చెప్పింది లేదు. ప్రతి రాష్ట్రం నుంచి కొన్ని పథకాలు తీసుకున్నాడు, 10 పథకాలు తీసుకున్నాడు, చెప్పాడు అంతే. అవునా? అవును. అందుకని ఇవాళ విజయ్ని కాదని వీళ్ళు, అందుకే స్టాలిన్ చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తున్నాడు. ఏమన్నాడు స్టాలిన్? మేము 6 నెలలు టైం ఇస్తాం, మేమేమి కలగజేసుకోం. 6 నెలల తర్వాత ఆయన పథకాలు హామీ చేయకపోతే అప్పుడు ప్రశ్నిస్తామన్నాడు. అంటే హుందాగా ప్రవర్తించినట్టు ఉన్నాడు, కానీ స్టాలిన్ ఏమీ బాధ లేకుండా లేడు, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ని సంవత్సరాల ద్రవిడవాదాన్ని, ఇన్ని సంవత్సరాల డిఎంకే హిస్టరీని కాదని ఇవాళ కాంగ్రెస్ వెళ్ళిపోయింది వెంటనే. చాలా తప్పది. కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసింది. అందుకే చెప్పిందిగా, లెటర్ రాశారు వాళ్ళు, మీరు ఇలా చేయడం తప్పు, వెన్నుపోటు పొడిచారని. కాంగ్రెస్ అవకాశవాదం. ఇప్పుడు కాంగ్రెస్కి అసలు బలమే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వల్ల కూడా ఓడిపోయాడేమో డిఎంకే. కాంగ్రెస్కి 27 సీట్లు ఇచ్చారు. ఎన్ని నెగ్గాడు? 5 నెగ్గాడు. అవునా? కాంగ్రెస్ 5,
ఆ 27 ఇవ్వకుండా అసలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోతే ఇవాళ అసలు శాసించే ఇదిలో ఉండేవాడేమో డిఎంకే. ఎడప్పాడిని తీసుకుంటే ఆల్రెడీ సీఎంగా చేశాడు, జయలలిత దగ్గర ఉన్నాడు ఆయన. నిన్నను అందరూ కూడా మొత్తం ఈ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయి పాండిచ్చేరిలో గెస్ట్ హౌస్లో ఉన్నారు. నిన్న ఎడప్పాడి వెళ్ళాడు, సిఎల్పి లీడర్గా ఎన్నుకున్నారు, వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నాడు, చెప్పాడు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఒక మిరకిల్ చూస్తాం, మీకు ఒక మంచి ఇది ఇస్తానన్నాడు. సో ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే మొన్న రాత్రి కలుస్తారు అనుకున్న వాళ్ళు నిన్న పిక్చర్ మొత్తం మారిపోయి మేము ఎవరితో కలవం, డిఎంకేతో మాకు పొత్తు లేదని ఏడిఎంకే అంది, ఏడిఎంకేతో మాకు పొత్తు లేదని డిఎంకే అంది. డిఎంకే ఏడిఎంకే ఎందుకు కలవాలి? మనం చరిత్రలోకి వెళ్తే ఇప్పుడు 1972లో ఐమ్ టాకింగ్ అబౌట్ 72. మీకు యాక్చువల్గా ఎంజీఆర్కి మంచి కథ రాసింది కథా రచయిత కరుణానిధి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం. మంత్రి కుమారి, రాజకుమారి అని 2 సినిమాలకు ఆయన కథ అందించారు. ఎంజీఆర్ని హీరోగా చేసి సినిమా తీస్తే పెద్ద విజయాల 2 సినిమాలు. అంటే ఎంజీఆర్ని ఒక హీరోగా నిలబెట్టాయి. వీళ్ళిద్దరూ కలిసి అన్నాదురై స్థాపించిన డిఎంకేలో చేరారు. చేరాక ఏమైంది, ఎంజీఆర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ రావడం మొదలుపెట్టింది. బికాజ్ ఆయన హీరో అయిపోయాడు. అది కరుణానిధి తట్టుకోలేకపోయాడు చెప్పాలంటే. కరుణానిధిని కూడా కాదని, కరుణానిధి చెప్పిన విషయాలను కూడా కాదని ఎంజీఆర్ ప్రవర్తించడం మొదలుపెట్టాడు పార్టీలో. ఒక శుభముహూర్తాన్ని ఏం చేశాడు ఎంజీఆర్, పార్టీ లెక్కలు చూపించమని అడిగాడు. కరుణానిధి కోపం వచ్చింది, అతను వినడం మానేశాడు, ఈయన వినడం మానేశాడు. ఒక శుభముహూర్తాన ఎంజీఆర్ని సస్పెండ్ చేశాడు కరుణానిధి పార్టీ నుంచి. తర్వాత ఆయన ఏడీఎంకే పెట్టుకున్నాడు. ఓన్లీ అన్నా డిఎంకే పెట్టినట్టున్నారు, తర్వాత ఆల్ ఇండియా చేసినట్టున్నారు. తర్వాత నేషనల్ పార్టీ అయింది, ఫస్ట్ స్టేటే. సో ఆ తర్వాత ఎంజీఆర్ 13 సంవత్సరాలు చుక్కలు చూపించాడు కరుణానిధికి. 73 to 87 ఐ బిలీవ్. ఎంజీఆర్ ముందు ఇతను ఎమ్మెల్సీ అయ్యాడు అంతే తప్ప అప్పుడు మండలి కూడా రద్దు చేసేసాడు ఎంజీఆర్. అదే చెప్తాడు కరుణానిధి, నా జీవితంలో ఇద్దరితోటి నేను పోరాడాను, ఇద్దరు నన్ను బాధ పెట్టారు, ఒకళ్ళు ఎంజీఆర్, ఒకళ్ళు జయలలిత అంటాడు ఆయన. జయలలిత మూలంగా కూడా సీఎం కాలేకపోయాడుగా, ఆవిడ చనిపోయాక కదా ఊపిరి పీల్చుకున్నాడు. సో ఇవాళ ఎందుకు కలవాలి అంటే ఇవాళ కరుణానిధి లేరు, ఇవాళ ఎంజీఆర్ లేరు, జయలలిత లేరు. కాబట్టి వీళ్ళు ఇద్దరు కోపాలు పక్కన పెట్టి డిఎంకే ఏడీఎంకే సిద్ధాంతాలు ఒకటే, పేరు మారిందంతే. కాబట్టి కలవచ్చు. కానీ ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు కలవకూడదు. ఇప్పుడు విజయ్ని కాదని వీళ్ళు ముందుకు వెళ్తే మాత్రం ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు విజయ్ ఏం చేయాలి? విజయ్ హీస్ వెయిటింగ్ ఫర్ గవర్నర్, పిలవలేదు. నిన్న గవర్నర్ కలిసారుగా మేడం. కలిసాడమ్మా, కలిస్తే గవర్నర్ ఏం చెప్పారు, నువ్వు బలం కాగితం మీద చూపించన్నాడు. ఆయన చూపించలేదు, నేను అసెంబ్లీలో చూపిస్తాను, నన్ను ముందు పిలువు అంటాడు ఆయన. సరే పిలిస్తే ఏమవుతుంది మీకు? గతంలో వాజ్పేయికి జరిగిందే జరుగుతుంది. 96లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయినట్టుగా 13 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది బలం లేకపోతే. అలాగే యడియూరప్ప, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. అయినా పిలవచ్చు కదా, నాకు వస్తారు బలం అంటాడు. అది ఎట్లా? ఒక రకంగా గవర్నర్ కరెక్ట్, కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, బీజేపీ సపోర్ట్ తోటి ఇవాళ గవర్నర్ పిలవట్లేదు, ఉన్నదే ఒక ఎమ్మెల్యే బీజేపీ తరఫున నెగ్గింది. సో ఇవాళ బీజేపీ ఆడుతుంది, వెనకాల అమిత్ షా ఉన్నారని వీళ్ళందరూ అంటారు. సో మొత్తానికి ఇప్పుడు విజయ్ ఏం చేస్తున్నాడంటే కోర్టుకు వెళ్ళాలా వద్దా, నిన్నంతా అడ్వకేట్స్తో చర్చలు జరిపాడు కదా ఆయన, లాయర్లతోటి జడ్జిలతోటి. సో మరి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇంకా టైం ఉంది ఉండడం. ఈలోగా వీసీకే కనుక ఇవాళ సాయంకాలం మీట్ అవుతారని అంటున్నారు తిరుమావళవన్ వాళ్ళు. వాళ్ళతో చర్చించుకుని తర్వాత సిపిఐ సిపిఎం కనుక ఓకే చెప్తే తర్వాత ఇప్పుడు 5 ఎలాగో ఉన్నాయి. 5 అంటే ఇప్పుడు 112 ఉన్నట్టు. యాక్చువల్గా టెక్నికల్గా 111, ఇంకా 7 కావాలి. సో ఐఎన్ఎంఎల్ ముస్లిం లీగ్ ఒకటి ఉంది, తర్వాత ఇది ఎవరు విజయకాంత్ పార్టీ ఒకటి ఉంది, ఒక సీట్ వచ్చింది వాళ్ళకి. సో ఇవన్నీ కలుపుకుంటే 118 మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. అయితే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ వస్తే ఇందులో ఎంతమందికి ఎన్ని ఇస్తాడు మంత్రి పదవులు? లెక్క ప్రకారం 34 మంత్రులు పెట్టుకోవచ్చు. 34 అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నది బలం 107 108 అనుకుంటే మరి 10 మంత్రి పదవులు అటు ఇచ్చేస్తాడా? ఇవన్నీ లెక్కలు తేలాలి. సో ఇవాళ చూడ్డానికి చాలా ఈజీగా ఉంది, కానీ దిగాక ఏటికి తీసేవాడు ఒకడు, కోర్టుకు తీసేవాడు ఒకడు. మరి ఎంతకాలం సజావుగా నడుపుతాడు? బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ ఉన్నాయి. సో చాలా సవాళ్ళు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బెటర్ లెట్ హిమ్ బీ ద
సీఎం. అతను ఏం చేస్తాడో చూశాక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత మరి ఎలక్షన్స్ వస్తాయా ఏంటి అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.